ముఖ్యంగా మింగా మెతుకు లేదు మీసాలకి సంపెంగా నూనె అన్నట వెనకట్టుకోడు. మింగా మెతుకు లేదు మీసాలకి సంపెంగా నూనె. ఈరోజు ఏ పేపర్ చూసినా, ఎందుకంటే అన్ని పేపర్స్ కూడా చెక్ చేసిన, రేవంత్ సరే అన్ని పేపర్లు ఒక ఎత్తు, అది ఉంది కదా పుణ్య పురుషులందు, అది 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 గుర్తొస్తుంది నాకు యాక్చువల్గా. అన్ని పేపర్లు ఒక ఎత్తు, ఆంధ్రజ్యోతి ఇంకో ఎత్తు. ఎందుకు శ్రావ్య? ఆంధ్రజ్యోతిలో రేవంత్ రెడ్డిని పొగిడిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి భేష్ అని చెప్పి పెద్దగా మంచి మంచి అక్షరాలతో రాసిండ్రు. నేను అందుకే అంటున్నా, ఏమని పొగిడిండ్రట రేవంత్ సార్ను? అసలు అక్కడ జరిగింది ఏందో నేను చెప్తా. కులగణనపై అద్భుతంగా పనిచేశారు, దేశానికే ప్రామాణికంగా తీర్చిదిద్దారు, సొంత కులం ఒత్తిడిని అధిగమించి సీఎం సాహసం, ముఖ్యమంత్రిపై రాహుల్ ఖర్గే ప్రశంసల వర్షం, రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తేయడం ద్వారా హిందుత్వ రాజకీయాలు ధ్వంసం, రాహుల్ దేశవ్యాప్తంగా కుల గణన రాహుల్ సాధించిన విజయం, సామాజిక న్యాయం 2.0 మొదలైందట. ఖర్గే ఒక్కసారి మొత్తం చదువుదాము, చదివిన తర్వాత అప్పుడు మనము దీని గురించి మాట్లాడుకుందాం. తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు తెలుసుకోవడం బీజేపీకి ఇష్టం ఉండదు. ఓబీసీలు, దళితులు, ఆదివాసులు, ఇతర కులాల స్థితిగతులు కులగణనతో వెలుగులోకి రావడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది. బీజేపీ నేతల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతారు. ఆ నేతలు మాత్రం ఇంగ్లీష్ను వ్యతిరేకిస్తారట. తెలంగాణలో విస్తృత స్థాయిలో శాస్త్రీయంగా అర్థవంతంగా కులగణన జరిపిన తీరు దేశానికే ప్రామాణికంగా నిలిచిందని కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన బృందాన్ని ప్రశంసించింది. తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే పేరిట నిర్వహించిన కులగణన గురించి రేవంత్ గురువారం ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర పార్టీ నేతలు ప్రశంసల వర్షం కురిపించారట. ఈ తెలంగాణలో వర్షం పడుతుంది కదా, ఆ కింద పోయి బురదలు ఎత్తుక్కోవాలి, ఆ ప్రశంసల వర్షం ఎక్కడుంది ఏందని. తెలంగాణలో కులగణన జరిపించాలన్న ఆలోచనకు రేవంత్ రెడ్డి కులం వాళ్ళు మెచ్చకపోవచ్చని తాను తొలుత భావించారని, కులగణన ఎలా జరిపిస్తారా అన్న అనుమానాలు తనకు ఉండేవని రాహుల్ గాంధీ అన్నారు. అయితే మీ కులగణన గురించి, మీ తొక్కలో డప్పుల గురించి మీరే కొట్టుకోవాలి. రాను రాజగుర్రం గాడిదైందంటే దీన్నే అంటారు. కులగణన చక్కగా చేసిరా మీరు? మా స్వంటోళ్ళం మొత్తం మొత్తుకున్న తర్వాత 2014 సెన్సస్, తెలంగాణ సెన్సస్ని పక్కన పెట్టేసి అప్పటికన్నా ఇప్పుడు జనాభా తగ్గింది. ఇంకోటి ఏంది, బీసీలల్లా హిందువులు లేరు, బీసీలల్లనట హిందువులు లేరట, మొత్తం ముస్లిమ్స్ క్రైస్తవులు బీసీలలో ఉన్నారంట. అది ఏందో నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. సో దానికి ఇప్పుడు ఏంది, రాహుల్ గాంధీ విచ్చలవిడిగా అద్భుత అని చెప్పి రేవంత్ రెడ్డిని పోడిండట. అసలు రేవంత్ రెడ్డి మొక్కమే చూడడానికి ఇష్టపడినటువంటి రాహుల్ గాంధీ. అందుకే చూడండి మేమేం పెట్టినాం, రాహుల్ రాక్స్, రేవంత్ షాక్స్. మల్లికార్జున ఖర్గే పక్కనే నించున్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పక్కన ఎవరు నించున్నారు? బట్టి విక్రమార్కన ఎవరో నించున్నారు. మరి రాహుల్ పక్కన రేవంత్ ఎందుకు లేడు? ఒక ఫోటోలో, నిన్న రిలీజ్ అయిన ఒక ఫోటోలో మల్లికార్జున ఖర్గేకేమో రేవంత్ రెడ్డి బొకే ఇస్తాడు, బట్టి విక్రమార్కనేమో రాహుల్ గాంధీకి బొకే ఇస్తుండు. అంటే ఇక్కడ మొత్తం నిన్న రాహుల్ గాంధీ చాలా అసంతృప్తిగా, అంటే ఈ ఆంధ్రజ్యోతి రాసే పత్రికలు, ఇదంతా ఆంధ్రజ్యోతి రాసే వార్తలు, ఏ పత్రికల ఈ వార్త రాయలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతి డప్పు కొట్టాలని ఫిక్స్ అయిందో మరి ఏందో తెలియదు. గతంలో ఏ హయాంలో ఉన్నా, ఏ ప్రభుత్వం హయాంలో ఉన్నా ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకురావడం అనేది మన జర్నలిస్టుల యొక్క మెయిన్ ప్రధాన ఎజెండా. అటువంటిది ఇప్పుడు ఏమైంది, బీఆర్ఎస్ హయాంలో వీళ్ళు అన్ని వార్తలు రాసిరు, మేము చదివినాం.
కానీ ఇప్పుడేంది మొత్తం టప్పే కొడుతున్నారు. కాంగ్రెస్ అద్భుతంగా ఉంది, రేవంత్ రెడ్డి అద్భుతంగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి అద్భుతంగా ఉన్నాడు కానీ మిగతా మంత్రులు సహకరిస్తలేడు. ఎందుకు? నోట్ల పిప్పి పెట్టుకున్నారు, ఏమన్నా బిస్కెట్లు పెట్టుకున్నారు మిగతా మంత్రులు సహకరించకపోవడానికి. అన్ని అబద్ధపు వార్తలు. రేవంత్ రెడ్డిని, రేవంత్ టీం బాగుందని రాహుల్ గాంధీ పొగిడిండట. రాహుల్ గాంధీ రేవంత్ని పొగిడిండట, రేవంత్ టీం బేష్ అని. మరి రేవంత్ టీం బేష్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకుంటున్నటువంటి వాయిస్లను, ఫోన్లను ఎట్లా ట్యాప్ చేసిండు? పొట్టు ఒక అర్ధగంట రాహుల్ గాంధీ మారువేషం వచ్చి తెలంగాణ తిరిగిండు అనుకో, ఏమైతుంది ఎరికనా? 99.9% రేవంత్ ఫెయిల్ అనే వస్తుంది తెలంగాణలో. ఆల్రెడీ రేవంత్ రెడ్డికే తెలుసు. కొడంగల్లోనే రేవంత్కి మంచి పేరు లేదు, కొడంగల్లోనే రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టుకుంటున్నారు, కొడంగల్ ప్రజలే రేవంత్ రెడ్డికి ఎందుకు ఓట్లేసినామరా నాయన అని ఆగమాగమవుతున్నారు. ఈ రేవంత్ ఓట్లేసేతోటి వాళ్ళ అన్నదమ్ముల పెత్తనం ఎక్కువైపోయింది. కొడంగల్లో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డికి దిక్కు లేదు, ఇక తెలంగాణ మొత్తం ఎట్లుంటుంది అనుకున్నారు? ఇది నేను చెప్పట్లేదు, స్వయాన ముఖ్యమంత్రి గారే సర్వే రిపోర్ట్లు తెచ్చుకున్నారు, స్వయాన ముఖ్యమంత్రి గారే ఆయన సర్వే చేయించుకొని మరి తెలుసుకున్నటువంటి విషయం. అది తెలుసుకున్న తర్వాత నేను మారా, మీరు కూడా మారండి అంటున్నాడు కానీ ఎటువంటి మార్పు లేదు. ఈ ఐఏఎస్లు వీళ్ళెవరు కూడా ఈయన మాట వింటలేరు. ఎవరి మాట? వీళ్ళెవరు మాట వింటలేరు. అంటే ఎంత ఘోరాది ఘోరం అంటే ఇప్పుడేంది 2 years అయిపోవస్తుంది, డిసెంబర్ అయిందంటే మళ్ళీ 2 ఏళ్ళు కథం. సో రాహుల్ ఎడమొహం పెడమొహం వేసుకొని కూర్చోడు, నామకే వాస్తే ఏదో. ఇప్పుడు మేము ఒక లీడర్ని తిట్టిన తర్వాత ఆ లీడర్ని పోయి కలుస్తే ఎట్లా కూర్చుంటాం ఒక మూలకి, అట్లా అన్నట్టు. అట్లా ఏదో అందరితో పాటు నలుగురితో పాటు నారాయణ అని చెప్పి రేవంత్ రెడ్డి పోయి కలిసిండు. అక్కడ రాహుల్ గాంధీ అయితే మొహం మార్చుకున్నాడు. ఈ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఎలక్షన్స్ గురించి డిస్కషన్లు పెట్టిండ్రు. సో పంచాయతీ ఎలక్షన్ ఉంటే తలకాయ నొప్పి, అసలు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు, తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. వీళ్ళు అంటున్నారు కదా దేశంలోనే గర్వకారణం రేవంత్ టీం అని చెప్పి. దేశంలో గర్వకారణం కాదు, నా భూతో నా భవిష్యత్తు. దేశంలోనే ఇంత వ్యతిరేకత, ఇంత తొందరగా ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత రాలేదు. ఇంత తొందరగా ఏ గవర్నమెంట్ కూడా వ్యతిరేకత రాలేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్కే ఇంత వ్యతిరేకత వచ్చింది. సో ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఈ డిసెంబర్ తర్వాత 2 ఏళ్లకు రేవంత్ రెడ్డిని పెట్టారు కాబట్టి ఇంకో 2 ఏళ్లకు ఇంకొకళ్ళు ముఖ్యమంత్రిని పెట్టాలి అంటే ఇప్పటి నుంచే అక్కడ పావులు కదుపుతున్నారు. ఎవరెవరు కదుపుతున్నారు పావులు? ఇప్పుడు ఈ కమిషన్ల పర్వం ఎందుకు? బట్టి విక్రమార్కకి ఆడ పైసలు ఇవ్వనికి ఎందుకు? ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇన్ని కోట్లు ఇవ్వాలి, 2000 కోట్లు రేవంత్ ఇచ్చాడు, నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలి. పొంగులెట్టి ట్రై చేస్తున్నాడు, బట్టి ట్రై చేస్తున్నాడు, కోమటిరెడ్డి ట్రై చేస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. ఇట్లా ఎవరికి వారే యమునా తీరే మేమందరం ముఖ్యమంత్రులు అనుకొని వాళ్ళు లాబింగ్ చేసుకుంటున్నారు. డిసెంబర్ తర్వాత రేవంత్ రెడ్డి ఊస్ట్ ఖాయము. ఈ ఎలక్షన్స్ తర్వాత డెసిషన్ ఎలక్షన్స్ వరకు రేవంత్కి ఏం ప్రాబ్లం లేదు. ఎలక్షన్స్ ఒక్కసారి పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిందా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిందా, కథం. ఇక రేవంత్ కేల్ కథం, దుకాణం బంద్. రేవంత్ అన్నదమ్ముల కేల్ కథం, దుకాణం బంద్. ఇక పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వస్తే ఇంకా ఘోరం. ఆయన రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడే గిరిజన రైతుల ఆస్తులు కొలగొట్టిండు, ఇప్పుడు తిరుపతి రెడ్డితో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఇక ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏంది పరిస్థితి? ముఖ్యమంత్రి అయితే అక్కడైతే ఘోరమైనటువంటి అవమానం అయితే రేవంత్ రెడ్డికి జరిగింది. అక్కడ ఎవడు కూడా రాహుల్ గాంధీ అయితే అసలే పట్టించుకోలే రేవంత్ రెడ్డిని. ఏదో పైన ఇక తప్పదు కష్టం అన్నట్టు అక్కడ కొంచెం కూసబెట్టి మాట్లాడిండ్రు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ పంచాయతీ ఎలక్షన్స్ దీని తర్వాత రేవంత్ మారే అవకాశం ఉన్నది. ఫహీం ఖురేషికి టికెట్ ఇస్తే కనుక నేను రాజీనామా చేస్తా అని చెప్పి మీనాక్షి నటరాజన్ చాలా గట్టిగానే చెప్పింది రాహుల్ గాంధీకి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకా విచ్చలవిడిగా దోచుకోవడం స్టార్ట్ చేస్తారు, షురూ చేస్తారు. లేదు ఫహీం ఖురేషి రేవంత్ రెడ్డి మారిండ్రు అంటే ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ఫహీం ఖురేషి కనుక టికెట్ ఇస్తే అంతే. ఇక
కేల్కతం దుకాణం బంద్. ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. సో ఇట్లా ఈ అవినీతి ఎక్కువైపోయింది. కులగణన చక్కగా చేయలేదు. దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ 2.0 వర్షన్ అని చెప్పి పొగుడుతున్నారు. కాంగ్రెస్ని రోల్ మోడల్గా తీసుకున్నారు. ఇట్లా చెప్పకండి రాహుల్ గాంధీ గారు, భయం అవుతుంది. ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తే బాగుంటుంది తెలంగాణ ప్రజలకు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఇన్ని అబద్ధాల. సో రేవంత్ ఏమో పట్టించుకోకుండా రాక్ చేసిండు. మన ఎవరు రాహుల్ గాంధీ ఏమో షాక్ అయ్యిండు అక్కడ తీరుకి. అంటే అక్కడ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ఏంది పరిస్థితి అని చెప్పి. బంపర్ ఆఫర్. ఎంత కష్టపడి రేవంత్ రెడ్డి పైకొచ్చి ముఖ్యమంత్రి అయిండో, అంత ఈజీ కాదు ముఖ్యమంత్రి అవ్వాలంటే. అయిండో అంతే ఈజీగా, అంతే తృణప్రాయంగా రేవంత్ని పక్కన పెట్టేస్తారు. ఆల్రెడీ బీజేపీతో ఆర్ఎస్ఎస్తో లింకులు ఉన్నాయని అందరికీ తెలుసు. మొన్నటి వరకు ఏమన్నాడు, రాహుల్ గాంధీని నేను కలిసి నరేంద్ర మోదీని కలుస్తాం రిజర్వేషన్ గురించి, ఆమోద ముద్ర గురించి అన్నాడు. మరి ఇప్పుడు ఈయనతోటి మోదీని కలవడము రాహుల్కి ఇష్టం ఉంటుందా? అది కూడా స్పెసిఫికల్గా రేవంత్ రెడ్డితో.